హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ క్లాసెస్. ఈ సెషన్లో మనం ఎక్సర్సైజ్ 2.1లో ఉన్న ఒకే ఒక రోమన్ ఉంది 2.1లో. దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. సో చాప్టర్ 2 ఇంట్రొడక్షన్ చూసాం ఆల్రెడీ మనం. పాలినామియల్స్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చి ఎన్ని జీరోస్ ఉంటాయి అని కనుక్కోమని క్వశ్చన్ ఇస్తే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి. నంబర్ ఆఫ్ జీరోస్ అని ఇచ్చి సాల్వ్ చేయమంటే ఎలా చేస్తాం. నంబర్ ఆఫ్ జీరోస్ ఎప్పుడు అడిగినా మనం చేయాల్సిందేమంటే ఇచ్చిన గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్లో ఎన్ని పాయింట్ల దగ్గర టచ్ అవుతుందో చెక్ చేయాలి. ఇచ్చిన గ్రాఫ్ ఇది ఎక్స్ యాక్సిస్లో ఎక్కడైనా టచ్ అవుతుందా? ఎక్కడా టచ్ కావడం లేదు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏం రాయాలి? నో జీరోస్ అని రాయాలి. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఇప్పుడు ఎక్స్ యాక్సిస్లో చూడండి ఎన్ని చోట్ల టచ్ అవుతుంది. అది ఇచ్చిన గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్లో ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. కాబట్టి ఎన్ని జీరోస్ ఉంటాయి? దీనికి 1 జీరో ఉంటుంది. అది ఎక్కడ అంటే ఇక్కడ పాయింట్ తెలియదు మన గ్రాఫ్లో. ఇలా పాయింట్ ఇచ్చింటే ఈజీగా మనం పాయింట్ కూడా రాసేవాళ్ళం. ఫైండ్ ది నంబర్ ఆఫ్ జీరోస్ అన్నాడు. సో 1 జీరో ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో 1 2 3 చోట్ల 2 3 ప్లేసెస్లో టచ్ అవుతుంది. కాబట్టి ఎన్ని జీరోస్ ఉన్నాయి? దీనికి 3 జీరోస్ ఉన్నాయి. సో చాలా సింపుల్ ఈ ఎక్సర్సైజ్. జస్ట్ ఎక్స్ యాక్సిస్లో ఇచ్చిన గ్రాఫ్ ఎక్కడెక్కడ టచ్ అవుతుందో చూసుకోవడం. ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 1 2 3 4 జీరోస్. ఇక్కడ కానీ చూసినట్లయితే 1 2 3 జీరోస్. సో మొత్తం మీద ఎన్ని జీరోస్ ఉన్నాయనేది కనుక్కోమంటాడు. సో ఎక్స్ యాక్సిస్ను వై యాక్సిస్లో ఎక్కడ టచ్ అయినా కూడా మనకు సంబంధం లేదు. ఎక్స్ యాక్సిస్లో ఎన్ని పాయింట్ల దగ్గర టచ్ అయితే అన్ని జీరోస్ ఉన్నట్లు. సో ఎక్సర్సైజ్ 2.1 అనేది చాలా ఈజీ ఎక్సర్సైజ్. ఓన్లీ ఒకే ఒక క్వశ్చన్, ఒకే ఒక రోమన్ ఉంది, దాంట్లో క్వశ్చన్స్ ఇచ్చాడు. అది కూడా ఏమి ఇచ్చాడంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చి దీనికి ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఈ పాలినామియల్తో గ్రాఫ్ వేశారంటే ఇచ్చిన పాలినామియల్తో పి ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్కు గ్రాఫ్ వేస్తే ఇటువంటి గ్రాఫ్స్ వచ్చినప్పుడు దానికి ఎన్ని జీరోస్ వస్తాయని ఇస్తే నంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కోవడానికి మనం చెక్ చేయాల్సింది ఏమంటే ఎక్స్ యాక్సిస్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ ఎక్స్ యాక్సిస్ లైన్ను ఇచ్చిన గ్రాఫ్ ఎన్ని పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుందో ఆ నంబర్ ఆఫ్ పాయింట్స్నే మనం నంబర్ ఆఫ్ జీరోస్ అంటాం. ఇక్కడ 3 జీరోస్, ఇక్కడ 4 జీరోస్, ఇక్కడ 1, ఇక్కడ 3. సో నంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ అని పెట్టైనా రాయొచ్చు మనం. నంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి నంబర్ ఆఫ్ జీరోస్ అనుకోండి 1 2 3 ఇలా అయినా రాయొచ్చు, లేదా దెర్ ఆర్ 3 జీరోస్ అని రాయొచ్చు. సో జీరోస్ని మనం ఫ్యాక్టర్స్, రూట్స్ కూడా అని పిలుస్తాం. నెక్స్ట్ సెషన్లో ఎక్సర్సైజ్ 2.2 చూద్దాం.